అలాగే నాన్నగారు ఉపవాసం అంటే దానికి ప్రఖ్యాత స్థలం ఏది అంటే ఇంట్లో పూజామందిరం. దంపతులు ఇద్దరు పూజామందిరంలో పడుకుంటారు. పూజామందిరంలో పడుకుని నిద్రపోతారు. అందుకే సాధారణంగా ఇంటికి గురువుగారు వస్తే ఆయనకి అన్నం పెట్టవలసి వస్తే ఎక్కడ పెడతారంటే పూజామందిరంలో పెడతారు. పూజామందిరంలో ఎందుకు పెడతారు అంటే ఆయన ఒకటి ఈయన ఒకటి కాదు, నువ్వు విన్నాళ్ళు పెట్టిన నైవేద్యం ప్రత్యక్షంగా ఈశ్వరుడు తీసుకుంటే గురువుగారి రూపంలో తింటారు పూజామందిరంలో. నేను గురువుగారికి అన్నం పెట్టడానికి యోగ్యమైన ప్రదేశం పూజామందిరం ఒకటే. గురువుగారికి కూడా అందరితో పాటు బయట చాపేస్తానంటే నేను చెప్పలేదు. మీ పూజామందిరం ఇరుగ్గా ఉంటే నేను అభ్యంతర పెట్టట్లేదు సుమండి. కాబట్టి గురువు పరబ్రహ్మం. నా ఇంట నైవేద్యం పెడితే ఈశ్వరుడు తింటున్నాడన్నది నా భావన. కానీ నిజంగా స్వామి అనుగ్రహించిన నాడు పరబ్రహ్మం నా ఇంట తింటోంది అని గుర్తేమిటంటే గురువుగారి రూపంలో వచ్చి తింటాడు. గురువుగారు ఒకవేళ